రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గొర్రెల పంపిణీ పథకం కేసులో మరో అడుగు ముందుకు వేసింది ప్రభుత్వం. నేడు ఇద్దరిని కస్టడీలోకి తీసుకోనుంది ఏసీబీ. రామచందర్ నాయక్ అలాగే కళ్యాణ్ కుమార్ ను విచారించబోతోంది ఏసీబీ. 3 రోజులు కస్టడీకి అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. దీంతో అనుమతి కోరుకున్న ఏసీబీ దానికి సంబంధించిన విచారణ కొనసాగించే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే 700 కోట్ల గొర్రెల స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఇటీవలే అరెస్ట్ అయిన ఈ చెంచల్ కూడా జైలుకు తరలించిన ఇద్దరు నిందితులను 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ. మరి కాసేపట్లో ఆ ఇద్దరు నిందితులు ఎవరైతే పశుసంవర్ధక శాఖ చీఫ్ ఆఫీసర్ గా పనిచేసిన రామచంద్ర నాయక్ అలాగే మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ మాజీ వైద్య కళ్యాణ్ కుమార్ ని 3 రోజుల పాటు ఈ కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు వారిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని వారిద్దరిని బంజారాహిల్స్ లో ఉన్న ప్రధాన కార్యాలయానికి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు చెంచల్గూడ జైలుకు వెళ్లారు. ఆ చెంచల్గూడ జైల్లో వారిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని ఉస్మానియా హాస్పిటల్లో నేరుగా తీసుకెళ్లి అక్కడ ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ తర్వాత బంజారాహిల్స్ కార్యాలయానికి తరలించనున్నారు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఏదైతే అంటే అనేక మంది ఆరోపణలు ఏర్పడ్డం, అందులో భాగంగానే ఓఎస్డీ కళ్యాణ్ తో పాటు ఈ రామచంద్ర నాయక్ ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ తెచ్చారు. మొత్తం ఇప్పటివరకు ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. కేవలం కింద స్థాయి అనే కాకుండా పై స్థాయి ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఇందులో ఉంది. 1 కాదు 2 కాదు 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. కాబట్టి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఏంటి అన్న విషయాన్ని వివరాలు తెలుసుకోవాలంటే వీరిద్దరిని విచారించాల్సిన అవసరం ఉందని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించారు. వారి వాదనలు ఏకీభవిస్తున్న కోర్టు 3 రోజుల పాటు కస్టడీలో తీసుకుంది. సో వీరిద్దరిని విచారించిన తర్వాత మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కృష్ణ, అయితే ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ఇంతకు ముందు ఫైళ్ల ధ్వంసం విషయంలో కూడా దర్యాప్తులో ఏ విషయాలు బయట పెట్టని దాఖలాలు మనం చూసాము. అయితే ఇప్పుడు ఏసీబీ చేస్తున్న ఈ విచారణలో ఫైళ్లకు సంబంధించి విచారించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఏదైతే గతంలో ప్రభుత్వం మారిన మరుక్షణమే పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోకి చొరబడ్డ అర్ధరాత్రి పూట కిటికీ ద్వారా చొరబడ్డ ఓఎస్డీ కళ్యాణ్ అక్కడ ఉన్న హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు ఫైల్స్ అన్నింటినీ తీసివేసి వాటన్నింటి కూడా తగలబెట్టడం జరిగింది. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది గమనించి నాంపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అతనిపైన కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత అతనికి ఈ కేసు విచారణకు అనేక మార్లు విచారణకు హాజరై తన స్టేట్మెంట్ కూడా అందించడం కూడా జరిగింది. కానీ ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారుల విచారణ అనేది చేపట్టడం జరుగుతుంది. అందులో ఓఎస్డీ కళ్యాణ్ కూడా అవినీతికి పాల్పడ్డాడన్న క్షణంలోనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. సో మొత్తానికి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు కింద స్థాయి నుంచి గొర్రెల తరలింపు వ్యవహారానికి సంబంధించి ఏదైతే కింద స్థాయి అధికారుల నుంచి ఓఎస్డీ కళ్యాణ్ వరకు అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ఈ ఉన్నతాధికారుల ప్రమేయం ఎంతవరకు ఉంది ఏంటి అనే విషయం పైన ఆరా తీయబోతున్నారు. కృష్ణ, అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏసీబీ అధికారులు విచారణ జరిగిన తర్వాత ఇంకా ఎంత అంటే ఇతర అధికారులు కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఖచ్చితంగా ఈ కేసులో ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని ఏసీబీ ఆనంద్ స్పష్టం కూడా చేయడం జరిగింది. 700 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి? కొంతమంది ప్రైవేట్ బ్యాంకులకు అంటే వారికి సంబంధించిన బినామీ బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళినట్లుగా మళ్లించడం, ఆ బ్యాంకులను సీజ్ చేయడం కూడా జరిగింది. ఓఎస్డీ కళ్యాణ్ పాత్రతో పాటు అలాగే ఈ రామచంద్ర నాయక్ పాత్ర కూడా ఇందులో చాలా ఉంది అని చెప్పి ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తారు. వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా సేకరించడం కూడా జరిగింది. అయితే ఈ మాజీ మంత్రి వ్యవహారానికి సంబంధించి ఓఎస్డీగా కళ్యాణ్ పనిచేశారు కాబట్టి కళ్యాణ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అవసరమైతే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపించాలని చెప్పి ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.